అనంతపురంలో 10th ప్రశ్నాపత్రం లీక్ అయింది. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే తెలుగు పేపర్ 1 బయటకు వచ్చింది. వాట్సాప్లో ఈ ప్రశ్నాపత్రం హల్చల్ చేస్తోంది. 10th ప్రశ్నాపత్రం లీకేజ్ కి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వాట్సాప్ లో హల్చల్ చేస్తున్న ప్రశ్నాపత్రానికి సంబంధించి ఈ లీక్ పై ఏదైనా ఆధారాలు లభించాయా? పూర్తి వివరాలు ఏంటి? పరీక్ష ప్రారంభమైన అర్ధ గంటకే తొలి రోజు తెలుగు పరీక్ష తొలి పేపర్ అర్ధ గంటకే బయటకు వచ్చింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా వాట్సాప్ లో ఈ ప్రశ్నాపత్రం హల్చల్ చేస్తుంది. ప్రధానంగా ఈ ఏడాది అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నాము. 10th పరీక్షల్లో ఎటువంటి అక్రమాలకు ఆస్కారం లేదని చెప్పి ఓవైపు అధికారులు ముందే ప్రకటించినప్పటికీ యాక్ట్ 25ను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినప్పటికీ ఆదిలోనే అంశం అన్నట్టు ప్రారంభమైన తొలి రోజు అర్ధ గంటలోనే తెలుగు పేపర్ బయటికి రావడం విద్యార్థులు ప్రవీణ్, మీరు కాసేపు లైన్ లో ఉండండి. మనతో మాట్లాడడానికి లక్ష్మీనారాయణ డిఈఓ గారు ఉన్నారు. నమస్తే లక్ష్మీనారాయణ గారు. చెప్పండమ్మా. ఎట్లా అండి, అంటే ఈ లీక్ పై సంబంధించి మీరు ఏమంటారు? 10th క్లాస్ ప్రశ్నాపత్రం వాట్సాప్ లో వచ్చిందంటే ఇది అనంతపురం జిల్లానా లేకపోతే ఏ జిల్లానా అని టెక్నికల్ పర్సన్స్ కి రెఫర్ చేసామా, అది ఐడెంటిఫై చేయమని. వచ్చిన దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటాము. అంటే అనంతపురంలోనే ఇది ఈ ప్రశ్నాపత్రం అంటే వాట్సాప్ లో సంబంధించి హల్చల్ చేస్తుంది అని వార్తలు వస్తున్నాయి కదండి. లక్ష్మీనారాయణ గారు చెప్పండి. ప్రవీణ్, ప్రధానంగా మడకశిర ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు మనకి తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా తొలి రోజు నుంచి 20 ఫ్లయింగ్ స్క్వాడ్లతో పాటు పక్కగా డిపార్ట్మెంటల్ ఆఫీసర్, చీఫ్ సూపరింటెండెంట్ ప్రతి కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సిట్టింగ్ స్క్వాడ్ ను కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు ఏర్పాటు చేశారు. అయితే పకడ్బందీగా యాక్ట్ 25 గతంలో ఉన్నప్పుడు కూడా ఈ ఏడాది పక్కాగా అమలు చేస్తాం, ఎటువంటి అక్రమాలకు పాల్పడినా 7 ఏళ్లు జైలు శిక్ష కఠినంగా నిబంధనలు అమలు చేస్తామని చెప్పి అధికారులు గత 2 రోజుల నుంచి కూడా ప్రకటించినప్పటికీ ఈ పరీక్ష ప్రారంభమైన అర్ధ గంటలోనే వాట్సాప్ లో తెలుగు పేపర్ రావడం విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. పరీక్ష ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటలకు ముడుస్తుంది. 10 గంటలకే పేపర్ బయటకు వచ్చింది. పేపర్ ప్రశ్నాపత్రం బయటికి రావడం పూర్తి ఆందోళనకరంగా ఉంది. జిల్లాలో విద్యార్థులు కూడా ఈ విషయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు అది ఎక్కడ విషయాలకు అనుకున్నామని చెప్పి చెప్తున్నారు తప్ప ఇది అనంతపురం జిల్లాలో పక్కగా వచ్చింది ఏంటనే దాని మీద విచారణ కొనసాగిస్తామని చెప్పి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.